పేరుతో నామినేషన్ కు బయలుదేరిన తిప్పనపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధరావత్ రామారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంట్రుకొండ మండలం తిప్పనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా దారావత్ రామారావు తిప్పనపల్లి గ్రామం నుంచి నామినేషన్ కి గ్రామంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తోటి గానుగపాడు గ్రామంలో నామినేషన్ బయలుదేరడం జరిగింది. నామినేషన్ కి ముందుగా పాత్రికేయుల మిత్రులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సర్పంచ్గా కొనసాగిన ఇటువంటి అభివృద్ధి జరగలేదు. ఆశ్వరావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ అభివృద్ధి పదంలో నడిపిస్తూ తిప్పనపల్లి గ్రామాన్ని మండలంలోని ఎంతో గొప్పగా అభివృద్ధి పరుస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారని అన్నారు. మా గ్రామాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు జారి ఆదినారాయణకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తిప్పనపల్లి గ్రామస్తులకు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పనపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు, జారీ అభిమానులు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు దారావత్ రామారావు, గ్రామ పంచాయతీ తిప్పనపల్లి, చంద్రకొండ మండలం, అశ్వరావుపేట నియోజకవర్గం. ఈరోజు తిప్పనపల్లి గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మా గ్రామం నుండి భారీ ఎత్తున అధిక జనాభాతో ర్యాలీగా వచ్చి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాము. గత 2 టర్మ్లు కూడా మా ఇంట్లోనే మేమే సర్పంచ్గా గెలిచాము. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడంతో 10 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏది అవ్వలేదు. ఇవాళ 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జారే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో మా గ్రామ పంచాయతీకి సుమారు దగ్గర 18 కోట్లు మా గ్రామానికి మంజూరు చేశారు. కనుక మా గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ అనే పదం లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కావచ్చు, మా నియోజకవర్గం కావచ్చు, అభివృద్ధిలో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ అనేది తిప్పనపల్లి పంచాయతీకి 142 మంజూరు చేశారు. అందులో మొదలుపెట్టి స్లాబుల లెవెల్లో 100 ఇల్లులు అయినాయి, మిగతాయి కట్టుబడి దశలో ఉన్నాయి. అదే రకంగా మా గ్రామంలోని మహమ్మద్ నగర్ దత్తగా ఎంచుకొని 1,85 లక్షలు ఇచ్చి గ్రామం మొత్తానికి సస్యశ్యామలం చేశారు. అదే రకంగా తిప్పనపల్లి గ్రామంలో ఎన్ఆర్హెచ్ నిధులు కావచ్చు, ఎస్సీ సప్లాన్ కావచ్చు, ఇంద్రం ఇల్లులు కావచ్చు ఇచ్చి మా గ్రామస్తులకు, మా ప్రజలకు తోడై ఒక దేవుడిలాగా ఉన్నారు. కావున ఈరోజు మేము తిప్పనపల్లి పంచాయతీ నుండి సర్పంచ్గా గెలిచి జారే ఆదినారాయణ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కదం దొక్కి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాము. కావున ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గ్రహించి చేసిన అభివృద్ధి పనులు చూసి ఇవాళ మండలంలో కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, అన్ని పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.